Good morning, Delhi. We are into the Kurukshetra. ఇది బ్యూటిఫుల్ ఉంది టన్నల్ అయితే. Welcome back to our channel again. This is Vamsi Wanderers. Presently we are at Delhi, so the capital city of India. Right now we are moving towards Manali and we are crossing 3 states today, Delhi, Haryana and Punjab today. So మంచి ఫన్ ఉంటుంది ఈరోజు వ్లాగ్లో అయితే. ఘాట్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. సో గుడ్ మార్నింగ్ ఢిల్లీ. మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది, అదే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. సో వీఆర్ వెరీ నియర్ టు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. సో ఫైన్. మార్నింగ్ బాగుంటుంది అబ్బా ఢిల్లీలో. వింటర్స్లో అయితే ఇంకా బాగుంటుంది. ఏదైనా సరే ఢిల్లీ స్కిన్ అంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది, వర్షమైనా గట్టిగా ఉంటుంది. అండ్ వింటర్స్ అయితే చెప్పొద్దు, వింటర్స్ కూడా అట్లనే ఉంటుంది. అండ్ మళ్ళీ సమ్మర్ కూడా దోలు తీర్చేస్తుంది అనమాట. సో ఎంత మీరు లక్కీ గైస్ అని చెప్పుకోవచ్చు. 3 కూడా ఎక్స్ట్రీమ్ వస్తాయన్నమాట. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కాశ్మీరీ గేట్ క్రాస్ చేసుకుంటూ మనం వెళ్తాం అనమాట. అండ్ చూస్తున్నారా రోడ్స్ ఎంత బాగున్నాయో. క్యాపిటల్ సిటీ క్యాపిటల్ సిటీ అంటే ఇట్లానే ఉంటుంది. సింబాగఢ్ ఎగ్జాక్ట్లీ 4000 కిలోమీటర్స్. చాలా తక్కువ డేస్లో 4000 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకా 1000 కిలోమీటర్స్ అయితే మనకి సర్వీస్ ఉందన్నమాట, సెకండ్ సర్వీస్. సో నాకు తెలిసి మోస్ట్లీ అది లదాఖ్లోనే నేను చేయించాలి. కురుక్షేత్ర, పానీపత్, అంబాలా, చండీగఢ్, దెన్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మనాలి అనమాట. సో బాగుంటుంది, హైవే మొత్తం బాగుంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో యాక్చువల్లీ ఢిల్లీ అయితే నా ప్లాన్లో లేదనమాట, బట్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ సమ్ fog lamps and so I bought LS2 pant. It's good. Level 2 padding ఉంది and it's very cheap here. నాకు తెలిసి గేర్స్ అన్నీ గొడవకి వచ్చేస్తే గేర్స్ అన్నీ చాలా పెద్ద చీప్ ఉన్నాయన్నమాట. అన్నీ మనకు వచ్చే అంతని అక్కడ 8000 9000కి వస్తాయి కదా, ఇక్కడ 6000 7000 అంతే. 6.5 పడితే మీకు రెయిన్ లైనర్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది రైనాక్స్లో అయితే. ప్యాంట్ కానీ జాకెట్ కానీ ఇట్స్ గుడ్ కదా. అక్కడైతే మనం 12,000 10,000 కొంటున్నాం. సో బెటర్ ఢిల్లీ ఒకసారి వచ్చేస్తే మొత్తం స్టోర్ మొత్తం కొనేసుకొని రిటర్న్ వెళ్ళిపోతే బెటర్ అనమాట అది. సో మనం ఢిల్లీ అవుట్స్కట్స్కి వచ్చేస్తే ఒక పెద్ద మౌంటైన్ కనిపిస్తుంది అనమాట. అది మౌంటైన్ కాదబ్బా, అదంతా డంపింగ్ యార్డ్ అనమాట, మొత్తం చెత్తనే. యూ కెన్ సీ ఎంత పెద్దది ఉందో అది. అమ్మో, దానిపైన లారీస్ వెళ్తుంటాయి, పెద్ద పనులు అయిపోతుంటాయి దానిపైన. దట్స్ డంపింగ్ యార్డా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఈ కొండను చూడండి అనమాట. బాయ్ ఢిల్లీ. చూడండి ఎలా ఉందో, పెద్ద కొండలే కదా అవి, ఇదంతా డంపింగ్ యార్డ్ అనమాట. వాయమ్మో, అరే ఇంత చెత్త యూజ్ చేస్తామా మనం? ఓన్లీ ఢిల్లీ వాళ్ళు యూజ్ చేసిందే ఇంత చెత్త అనమాట. ఇంకా మనం ఎంత యూజ్ చేస్తామో ఆలోచించుకోండి. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హర్యానా. మై గుడ్నెస్, హర్యానాకు ఉండే హిస్టరీ అయితే అమేజింగ్ హిస్టరీ అనమాట. సో మనం హర్యానా కోసం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అవన్నీ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. సో గైస్, టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హర్యానా. సో పేర్లోనే ఉంది, హరి అంటే నారాయణుడు, వీ కెన్ సే భగవాన్. సో హరి అంటే భగవంతుడు అండ్ యానా అంటే ఇల్లు అని అర్థం అనమాట, ఘర్ అని అర్థం అనమాట. సో హర్యానా అంటే భగవంతుడి యొక్క ఇల్లు అని అర్థం అనమాట. సో November 1st, 1966లో పంజాబ్ స్టేట్ నుండి సపరేట్ అయిపోయి హర్యానాగా ఏర్పడింది అనమాట. హర్యానాకి వెళ్ళే ముందు మేరే సాత్ సబ్ లోగ్ బోలో జై శ్రీకృష్ణ. సో దీన్ని మనం ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. మహాభారతం టైంలో కురుక్షేత్ర యుద్ధం కూడా ఇక్కడే జరిగిందనమాట. సో హర్యానా మనకి ఏమి ఇచ్చింది అని మాట్లాడుకుంటే, ఇండియాకి ద మోస్ట్ ఒలింపిక్ మెడల్స్ ఇచ్చింది కూడా హర్యానా అనమాట. స్టిల్ ఈ రోజు కూడా ఎక్కువ పహల్వాన్స్ ఉండే ఏదైనా ప్రాంతం ఉంది అంటే అది హర్యానా అనమాట. వెజిటేరియన్స్ ఎక్కువ ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది హర్యానా అనమాట. అండ్ పహల్వాన్స్, వెజిటేరియన్స్తో పాటు కూడా పహల్వాన్స్ ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది హర్యానానే. We are crossing the battlefield
ద బ్యూటిఫుల్ సిటీ పానీపత్. సో మనం అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే పంజాబ్ అండ్ హర్యానా వాళ్ళు యూజ్ చేసే పెస్టిసైడ్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ కానీ, ఈ రెండు స్టేట్స్ యూజ్ చేసే టెక్నాలజీ కానీ ఎప్పుడు కూడా ఇండియాలో టాప్ ఉంటుందన్నమాట. అండ్ ఏది పండించినా బంగారమే అంట ఈ ల్యాండ్ పైన. అంత ఫెర్టైల్ ల్యాండ్ అనమాట ఇది. ప్రతి ఫీల్డ్కి ఒక బోర్ వేయించిన మొదటి స్టేట్గా హర్యానా ఉందన్నమాట. మన రైడ్ అయితే నియర్లీ 530 కిలోమీటర్స్ రైడ్ టుడే. సో అందులో నాకు తెలిసి 250 to 300 కిలోమీటర్స్ ఘాట్ రోడే ఉంటుంది. సో 5 సంవత్సరాలు ఇదే వేలో నేను తిరిగారా అటు ఇటు. సో అందుకనే ఆ వైబ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. అందుకనే రష్ చేయట్లేదు, 80s 90sలోనే మెల్లగా పోతున్నాను అనమాట. విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ హియర్. ఓకే ఫైన్. సింబు కూడా సెక్సీ కనిపిస్తున్నాడు. సో గైస్ వీఆర్ క్రాసింగ్ కర్నల్. సో కర్నల్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఒక గొప్ప పర్సన్ అనమాట, కల్పనా చావ్లా. యు నో రైట్, కల్పనా చావ్లా, ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద స్పేస్. తను కూడా హర్యానా ఉండే, అండ్ తను ఈ కర్నల్ ఉండే అనమాట. ఓ మై గుడ్నెస్, వీఆర్ ఇన్ టు ది కురుక్షేత్ర. కురుక్షేత్రకు వెళ్ళే ముందు అందరూ నాతో మాడానండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీకృష్ణ. కురుక్షేత్ర యుద్ధభూమికి అయితే మనం వచ్చేసాం అనమాట. మహాభారతంలో జరిగిన ఎపిక్ వార్, పాండవులకి కౌరవులకి మధ్యన జరిగిన యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, అది కురుక్షేత్రలోనే జరిగిందనమాట. కురుక్షేత్ర ఎంట్రన్స్లో పెద్ద బోర్డు ఉండే అనమాట, చారియట్ పైన కృష్ణుడు ఉండే బోర్డు. సో ఇలా మీరు సిటీ లోపలికి వెళ్తే ఎక్కడెక్కడ స్టాచ్యూస్ కానీ, అవన్నీ అద్దాల పైన ఇలా దేవుళ్ళు ఉండేవి, వారియర్స్ స్టాచ్యూస్ కానీ, ఇవన్నీ మీరు చూడొచ్చు సిటీ లోపలికి వెళ్తే. బట్ మనం ఇప్పుడు కురుక్షేత్ర సిటీ లోపలికి అయితే వెళ్ళట్లేదు, స్ట్రేట్గా వీఆర్ గోయింగ్ టువర్డ్స్ చండీగఢ్. అధర్మం పైన ధర్మం ఇక్కడే ఏల్చింది కాబట్టి దీన్ని ధర్మనగరి అని కూడా పిలుస్తారనమాట. అట్ లాస్ట్ వీఆర్ లీవింగ్ దిస్ హిస్టోరికల్ ల్యాండ్. మారుతి సుజుకి, దీనికోసం కూడా మనం మాట్లాడాలి. మారుతి సుజుకి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది ఎక్కడే స్టార్ట్ అయిందనమాట, హర్యానాలోనే. ఏంటిది లవ్ కాదు కదా, లడవా. అచ్చా, ఒక్క సెకండ్కి నాకు నరాలు కట్ అయిపోయినాయండి. చూసి అంబాలా విష్ణు శంఖం పైన చారిటీ ఇదంతా చూడొచ్చు. మొత్తం ఇలానే ఎక్కడికి వెళ్ళా మీకు వీళ్ళ ఎంట్రన్స్ గేట్లన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. మహాభారతంకి ఇండికేట్ చేసే గేట్సే ఉంటాయి అంతని. ఇది మీకు కనిపిస్తుంది హర్యానా రోడ్వేస్. అబ్బో అది అడ్వెంచర్ రా ఈ బస్సులో కూర్చోవడం. చూస్తారా 90 స్పీడ్లో కొడుతున్నాడు, పెద్ద అడ్వెంచర్ ఆడు కూర్చోవడం. అది కానీ మీరు ఇంక మౌంటైన్స్లో ఎక్కేసారా అంతే, తలకిందులు అయిపోతారు అందరినీ. సో సింబాగాడికి పెట్రోల్ కొట్టేసే టైం వచ్చిందనమాట. వీడికి ఆకలి అవుతుంది. కిतना 96. ఓకే ఫైన్. అసలు మనం పంజాబ్ వచ్చామో లేదో చూస్తున్నారా, మొత్తం పంటలే ఉన్నాయి ఇటు చూసినా. అందుకే అంటా ఉంటా పంజాబ్ కానీ హర్యానా కానీ వాళ్ళ ల్యాండ్ ఫర్టిలిటీ చాలా బాగుంటుంది అనమాట. అందుకని వాళ్ళు ఏ పంట వేసినా సరే బంగారమే వాళ్ళకి అది. సో వీఆర్ క్రాసింగ్ పంజాబ్ టు. నేను ఫస్ట్ టైం మనాలి వచ్చేటప్పటికి ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట. కింద నుండి వెళ్ళాలి, ఇదంతా బ్రిడ్జ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉండే. రివర్కి చుట్టూ ఇలా ఈ బ్రిడ్జ్ అప్పుడు లేదనమాట. అండ్ ఆ బ్రిడ్జ్ కూడా లేదు అక్కడ. ఈ రెండు పక్క నుంచి క్రాస్ అయ్యేటం అది కొద్దిగా అడ్వెంచరస్ అనమాట. అక్కడ రోడ్డు ఉండేది, చాలా చిన్న రోడ్డు ఉండేది అనమాట. సో నవ్ ఇట్స్ వెరీ ఈజీ మనం క్రాస్ అవ్వడం. కానీ ఈ రోడ్డు కూడా అసలు ఉండేది కాదు, ఇదంతా సింగిల్ లేన్ ఉండేది. అండ్ రోడ్ అయితే ఇంకా చెప్పక్కర్లే, అంత వర్స్ట్ ఉండేది. ఏదైనా రోడ్వేస్ అయితే చాలా బాగా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు మన ఇండియా అయితే. సో వరల్డ్ క్లాస్ రోడ్వేస్ అవుతున్నాయి మనం అయితే. దేవ్ భూమి హిమాచల్ ఆప్కా హార్దిక్ స్వాగత్ హై. హిమాచల్ లోపలికి వచ్చేసాం అబ్బా, ఆ ఫీలే వేరు హిమాచల్ అంటేనే. టనల్ నెంబర్ 1. అచ్చా ఈ టనల్స్ అన్నీ అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట, ఈ టనల్ ప్రతిది కూడా. సో ఇప్పుడు అవన్నీ ఓపెన్ అయిపోయి, దట్స్ గ్రేట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ పరంగా చాలా మంచి వర్క్స్ అయితే చేస్తుంది రోడ్స్ పరంగా అయితే.
వన్స్ అపాన్ ఏ డే మనాలి అంటే ఇట్స్ లైక్ ఏ హెల్ అనమాట. అంత ఘోరంగా ఉండే రోడ్వేస్. ఇప్పుడు ఎవడైనా మనాలి వెళ్ళిపోవచ్చు అనమాట, అంత ఈజీగా ఉన్నాయి రోడ్వేస్. చూస్తున్నాగా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రూల్ నెంబర్ 1, నెవర్ ఓవర్టేక్ ఇన్ టనల్స్. అమ్మో, మధ్య మధ్యలో టీవీ కూడా ఉందరా. ఫైన్ కదా, అడ్వర్టైజ్మెంట్ కానీ అండ్ స్పీడ్ లిమిట్ షో చేస్తుంది. అండ్ వెనకలకైతే రోహిత్ శర్మ బొమ్మ ఉండే అనమాట, వరల్డ్ కప్ గెలిచింది. వీఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద టనల్. సో టనల్స్ వల్ల యూజెస్ మీకు తెలుసు కదా, టనల్స్ వల్ల ఎంత టైం సేవ్ అవుతుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు కొండ ఇలా ఉందనుకోండి, చుట్టూ తిరిగి 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 వెళ్ళాలి అంటే ఎంత టైం పడుద్ది కదా. అదే మధ్యలో ఒక సొరంగం చేసాం అనుకో, టనల్ స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మనం, ఆ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ 40-50 కిలోమీటర్స్ మొత్తం ఏంటంటే మనకి ఒక 7-8 కిలోమీటర్స్లో కవర్ అయిపోతుంది అనమాట. సో టనల్స్ ఎప్పుడు కూడా మనకి టైం సేవ్ చేస్తుంది అండ్ డిస్టెన్స్ కూడా తక్కువ చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ ఇప్పుడు మనాలి వరకు చాలా టనల్స్ అయిపోయాయంట. సో ఎంత డిస్టెన్స్ కవర్ అయి ఉంటుంది, ఎంత టైం సేవ్ అయి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. చూసారా, ఆ టనల్ క్రాస్ అయ్యేమో లేదో ఇంకొక టనల్. అంతా అసలు మనాలికి వెళ్ళే దారేనా నాకు అర్థం కావట్లేదు, అంత కొత్త కొత్తగా ఉందన్నమాట. కానీ బ్యూటిఫుల్ ఉంది వే అయితే, చూస్తున్నారా. అండ్ ఈజీ అయింది, బ్యూటిఫుల్ ఉంది. మీకు లెఫ్ట్లో కనిపించేదంతా బియాస్ రివర్ అనమాట. ఓ మై గుడ్నెస్, ఏంద్రా అప్రోడ్ వెళ్ళి ఫీల్ వస్తుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. టనల్ నెంబర్ 5. ఒకప్పుడు ఇలా ఉండే అనమాట వేస్. ఫైనల్లీ వీ రీచ్డ్ మండి, ద రీజన్ ఆఫ్ కంగనా రనౌత్. సో కంగనా రనౌత్ మండిలోనే పుట్టిందనమాట. సో తను ఇప్పుడు ఎంపీ అనమాట. ఎంపీగా మనం బీజేపీ తరఫున ఇక్కడ పోటీ చేసి తను గెలిచింది. ఈ రీజన్కి ఎంపీ తనే అనమాట. మనం వెళ్ళే దారిలో ఎక్కడైనా ట్రాఫిక్ గట్టిగా తగులుద్ది అంటే అది మండిలోనే. మండిని ధరతీగా స్వర్గ్ అనే టైటిల్ కూడా ఉందన్నమాట. అండ్ వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ స్నో పడేదంట, ఇప్పుడు లేదు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడ స్నో అయితే ఇప్పుడు లేదు. సో బట్ ప్రషార్ లేక్ అని ఒకటి ఉందన్నమాట పైన. సో అక్కడ స్నో పడుతుంది. నాకు తెలియదు ఎన్ని కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా, బట్ చూడవలసిన ప్లేస్ అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది అది. మాన్సూన్లో ఫుల్లీ గ్రీనిష్గా ఉంటుంది మౌంటైన్ టాప్లో. అండ్ వింటర్స్లో అయితే ఫుల్లీ ఫ్రోజన్ అనమాట లేక్ అయితే. ప్రషార్ లేక్ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు రోడ్ మొత్తం ఇలానే ఉండేది, మొత్తం ఇలానే. ఎప్పుడు రాయలు పడతాయో తెలియదా అది ఇది అన్నట్టు. బట్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, మొత్తం 4 లేన్ అయిపోతుంది ఇది కూడా. సో కొద్దిపాటే నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉండదు. దాని తర్వాత మళ్ళీ ఆల్రెడీ వే మొత్తం 4 లేనే అనమాట. సో ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది. అంతకుముందు నేను 2 years బ్యాక్ వచ్చినప్పటికీ ఇది కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట. కన్స్ట్రక్షన్లో కొద్దిగా టిపికల్ ఉంటుంది, ఎందుకంటే ఈ మడ్ ఇదంతా వాటరు ఎక్కడికక్కడ చల్లా చెదురు సామాన్లు ఉంటాయి కదా. సో అప్పుడు కొద్దిగా టఫ్ ఉండే అనమాట. ఇప్పుడు ఫైన్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎవరన్నా రావచ్చు, ఈవెన్ అమ్మాయిలు కూడా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ 4 లేన్ వే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మొత్తం మనకి ఫుల్ ఆఫ్ టనల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుండి 86 కిలోమీటర్స్ ఉంది మనాలి. 1 hourలో వెళ్ళిపోతాంలేండి ఈజీగా. ఓ మై గుడ్నెస్, చూస్తున్నారా రోడ్ వేస్ ఎలా ఉన్నాయో. మాకు మనాలి నుంచి మండి వెళ్ళడానికి 3-4 hours పట్టేది అనమాట, అంత టైం పట్టేది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ వేస్ మారిపోతాయి, టనల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవచ్చు మనం, చూడొచ్చు. సో ఇక్కడ దాకా ఇదంతా సింగిల్ రోడ్ కదా.
అక్కడ నుంచి ఇంకా 4 లేన్ వే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారా టన్నల్ లోపలికి వెళ్ళిపోతున్నాం. సో ఆఫ్టర్ దిస్ టన్నల్ ఇది క్రాస్ అయిన తర్వాత అంత ఈజీగానే ఉంటాయి రోడ్వేస్ మొత్తం. ఇది టన్నల్ నెంబర్ 11 అనమాట. మధ్యలో కొన్ని కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో. ఓ ఇది బ్యూటిఫుల్ ఉంది టన్నల్ అయితే. ఓహో వాట్ ఏ ఫీల్ గైస్. ఇలా బయటకు వచ్చడం లేదా ఇంకొక టన్నెల్ ఉంది, టన్నెల్ నెంబర్ 12 అట. ఓహో సో ఇది చూస్తున్నారు లోపల ఇంత క్లీన్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఏం డస్ట్ లేకుండా ఉండడానికి ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది కదా. సో డస్ట్ మొత్తం బయటికి లాగేస్తుంది అనమాట. టన్నెల్ నెంబర్ 13. వా గేట్వే ఎంట్రన్స్ భలే ఉంది కదా. కొద్దిగా వర్షం పడితే మొత్తం షైనీగా ఉండి ఇటువైపు చూసిన మౌంటైన్స్ పైన ఇలా వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు అలా లేదు, ఎందుకంటే డ్రై ఉంది. నాకు తెలిసి 2-3 డేస్ అవుతుందేమో వర్షం పడి మనాలిలో. పడకపోవడమే బాగుంది, లేదంటే మనది రైడ్ డిలే అయ్యేదన్నమాట. ఫైన్ మనం వెళ్ళాక ఎలానో పడుద్ది, నాకు అది తెలుసు. ఇదే టన్నెల్ అనమాట. ఇందాక చెప్పాను కదా మీకు చీకటి వెలుగు అని. సో ఇదే టన్నెల్ అనమాట. ఏం కనిపించదు. సో వీ రీచ్డ్ కుల్లు అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంటుంది. నాకైతే ఇండియాలో ఉన్న ఫీల్ అయితే లేదబ్బా. ఏదో అబ్రాడ్లో మనం మూవీస్లో చూస్తాం కదా, అలాంటి రోడ్వేస్లో ఉన్నాయన్నమాట. ఆ స్పెయిన్ గట్రా అటు ఇటు చూస్తాం కదా రోడ్వేస్ ఎలా ఉంటాయో సేమ్ అట్లానే ఉన్నాయన్నమాట రోడ్వేస్ అయితే. ఈ పారాగ్లైడింగ్లు రివర్ రాఫ్టింగ్లు సెంటర్లు వచ్చాయంటే మనం కుల్లు వస్తాం అని అర్థం. మీకు లెఫ్ట్లో కనిపించేది ఉందా, అదంతా బుంతర్ అనమాట. సో ఇంతకుముందు 3-4 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒకవేళ మనాలి వెళ్ళాలి అంటే ఆ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. టౌన్ లోపల నుంచి ఇంత ఉంటుంది వే అయితే. అండ్ అక్కడ ట్రాఫిక్ ఉంటుంది ఫుల్గా. అండ్ అందులో ఏంటంటే ఆ క్రౌడ్ని తప్పించడం పెద్ద అడ్వెంచర్ అనమాట. సో ఆ చివరి నుండి ఈ చివరికి వెళ్ళేటప్పటికి 1.5 hours అయ్యేదన్నమాట. ఇప్పుడు మనకు సెపరేట్ వే ఉంది, అసలు గుంటూరులోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇలా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. ఇక్కడ మీరు కసోల్ వెళ్ళాలంటే రైట్ తీసుకెళ్ళాలన్నమాట. నియర్లీ 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో నుండి వెళ్తారన్నమాట, ఈ మౌంటైన్ మధ్యలో నుండి. అండ్ ఆ పైన ఈ మౌంటైన్ పైనే మనకి బిజిలీ మహాదేవ్ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది, మనాలిలో చూడవలసిన ప్లేస్ అనమాట అది. సో టాప్ వరకు బైక్ వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళండి అక్కడికి, బాగుంటుంది. సో కుల్లు మనాలి స్ట్రైట్కి వెళ్ళాలి మనం. లెఫ్ట్ తీసుకుంటే బొంతరికి వెళ్ళిపోతాం, రైట్ తీసుకుంటే మణికార్ని వెళ్తాం అనమాట. అదే కసోల్, అదంతా కసోల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ట్రై చేయండి. ఈ లెఫ్ట్లో ఉందే ఇదంతా కుల్లు అనమాట. పోనీలేండి బొంతూరు క్రాస్ అయ్యామనుకుని సరదా పడే లోపే ఈ కుల్లుని కూడా క్రాస్ చేయాల్సి ఉండేది అనమాట. చాలా టైం పెట్టేది అప్పుడులో. మేము వచ్చే టైం ఇప్పుడు ఏంటంటే దసరా అనమాట. దసరాకి కుల్లులో చాలా పెద్ద ఎగ్జిబిషన్ అవుతుంది అనమాట. సో ఇంకా స్టక్ అయిపోయాం పూర్తిగా, ఫుల్ క్రౌడ్ అందరూ. ఇంకా దగ్గర 4 hours పట్టింది అనుకోండి ఇది క్రాస్ అయ్యేటప్పటికి. ఇదంతా యాపిల్ మార్కెట్ గైస్, ఇదంతా ఫ్రూట్ మార్కెట్ అనమాట. సో యాపిల్ మార్కెట్ ఇదేని. దేశముద్రు సినిమాలో యాపిల్ మార్కెట్లో ఫైట్ ఉంటుంది కదా, అది ఎక్కడదే. అది ముందంతా ఇది రోడ్డు ఉండే అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ ఫ్లడ్ వచ్చింది కదా, మొత్తం ఇదంతా కొడేసింది అనమాట రోడ్డు మొత్తం. చూస్తున్నారా అదంతా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి పిచ్చఘోరంగా ఫ్లడ్ ఉండే ఇక్కడ. సో దాని కారణంగా ఇదంతా ఇలా తయారైంది. బ్యూటిఫుల్. సో మనాలి వచ్చేసాం గాయస్. అదే మనకు కనిపించే స్వర్గ ద్వారం అనమాట, మనాలి ద్వారం. అక్కడ పర్మిట్ తీసుకోవాలి. సో గాయస్ వీ రీచ్ మనాలి. సో చూస్తారా 5:20 అవుతుంది.
3 hours 10 minutes పెట్టింది రూప్నగర్ నుంచి ఇక్కడికి రావడానికి. అండ్ ఫైన్ మాది మొదలు డ్రోన్ షాట్స్ తీసా, ఫుడ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా కలిపితే 1.5 hour పోయి ఉంటుంది. 8 hours మనం వచ్చాం ఇక్కడికి. ఢిల్లీ నుండి ఇక్కడికి 8 hours వచ్చేసాం మనం. సో వాడు నాకు 10 hours అని చెప్పాడు. ఇట్స్ ఫైన్. అండ్ ఏదైనా మనాలి వస్తే సొంత ఇంటికి వచ్చే ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో గైస్ మనం అయితే రూమ్కి వచ్చేసాం. బ్యూటిఫుల్ వ్యూ చూస్తున్నారా, బీచ్ రివర్. ఓకే, ఇంకా ఈరోజుతో ఇక్కడ ఆపుదాం. దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ రైట్ నౌ. టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.